హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఈ వీడియోలో నార్మల్ జిప్ యూస్ చేసి ఇన్విజిబుల్ జిప్ లాగా కనిపించకుండా అండ్ అలాగే ఈ జిప్ వేసుకోవడం కోసం బ్యాక్ సైడ్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి. జిప్ ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటుందండి కొంతమందికి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. సో అది ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా సమానంగా వచ్చేలాగా ఈజీగా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఇవాళ ఈ వీడియోలో చూపిస్తానండి. అండ్ లేట్ చేయకుండా కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి నేను ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసి చూపిస్తాను అండి. నేను ఇక్కడ బ్యాక్ సైడ్ పార్ట్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకున్నాను. అండ్ ఫ్యాబ్రిక్ పైన చాక్ పీస్ మార్కింగ్ అస్సలు కనిపించట్లేదండి. ఏ కలర్స్ చాక్ పీస్ యూస్ చేసినా కూడా కనిపించట్లేదు బికాజ్ ఫ్యాబ్రిక్ కలర్ వలన. సో నేను ఫ్యాబ్రిక్ని ఏ విధంగా అయితే కట్ చేసుకున్నానో అదే విధంగా మీకు పేపర్ కటింగ్ చూపిస్తాను. సో మీకు పేపర్ కటింగ్ ఎలా చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా నేను ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకున్నాను. మార్కింగ్ కనిపించట్లేదని మాత్రమే నేను పేపర్ పైన కట్ చేసి చూపిస్తున్నాను. అంతే అండి. పేపర్ ఎలా కట్ చేస్తున్నానో ఫ్యాబ్రిక్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్కి ఫోల్డ్ చేసిన ఫ్యాబ్రిక్ తీసుకున్నాను బాడీ పార్ట్ కోసం అనమాట. మనకి ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా ఇంతే ఉంటుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక హాఫ్ ఇంచ్కి స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్చేస్తున్నాను. ఇక్కడ ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న వైపున, ఫ్యాబ్రిక్కి మనకి ఓపెన్ లేకుండా క్లోజ్ ఉన్న వైపున ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్కి చివర ఫోల్డ్ చేసి మడుస్తున్నాను అనమాట. ఈ విధంగా ఈ హాఫ్ ఇంచ్ మడత ఎందుకు అంటే మనం జిప్ వేసుకునే దగ్గర ఖర్చు కోసం ఈ విధంగా హాఫ్ ఇంచ్ మడత అనేది పెట్టుకున్నాను. ఖర్చు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఫ్యాబ్రిక్ పిగిలిపోకుండా ఉండడం కోసం. ఇక్కడ నేను మెజర్మెంట్ కోసం ఆది డ్రెస్ తీసుకున్నాను. అండ్ టేప్ మెజర్మెంట్స్తో కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా అండి. తీసుకున్న ఆది డ్రెస్ని రివర్స్ తిప్పుకొని నీట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుందామని తీసుకున్న ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్స్ ఆది డ్రెస్ ఎలా అయితే ఉందో అదే విధంగా మార్చేసుకుంటున్నా సైడ్ ఖర్చులతో కూడా కలుపుకొని. అండ్ ఆదికి రెడీమేడ్ కుర్తీస్ అయినా లేదు స్టిచ్చింగ్ చేయించుకున్న డ్రెస్ అయినా సరే, పంజాబీ డ్రెస్ అయినా, చుడిదార్ అయినా, కుర్తీస్ అయినా ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మార్చేసిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్చేసుకున్నాను. సో ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా లైన్ నెక్ చెక్ చేసుకోవడం కోసం, నెక్ మెజర్మెంట్ చెక్ చేయడం కోసం మార్చేసుకొని 2.5 ఇంచెస్ దగ్గర ఒక నెక్ పాయింట్ అనేది పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ సైడ్కి నేను మార్చేస్తున్నాను. ఇక్కడ నేను బోట్ నెక్ పెడుతున్నానండి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఈ మోడల్కి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా బోట్ నెక్కే వస్తుందన్నమాట. సో ఒక 1 ఇంచ్ సైడ్కి మార్చేసి షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసి షోల్డర్ లైన్ని నెక్ పాయింట్కి ఈ విధంగా కలుపుకున్నాను స్క్వేర్ షేప్లో. ఈ విధంగా కలిపిన తర్వాత ఈ కార్నర్ నుంచి ఒక 1 ఇంచ్కి మార్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఈ పాయింట్ని కలుపుకుంటూ ఈ విధంగా నెక్ షేప్ అనమాట కొంచెం ఒంపు వచ్చేలాగా పెట్టుకొని బోట్ నెక్ షేప్ ఈ విధంగా మార్చేసుకున్నానండి. సో నెక్ ఉన్న వైపున 1 ఇంచ్ జరిపాం కాబట్టి ఆర్మ్ హోల్స్ ఉండే వైపున షోల్డర్ని ఒక హాఫ్ ఇంచ్ సైడ్కి జరుపుకొని ఈ విధంగా ఆర్మ్ హోల్ షేప్లోకి మార్కింగ్ అనేది కలిపి షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసుకున్నానండి. మనం నెక్ ఉన్న వైపున అంటే షోల్డర్ని నెక్ ఉన్న వైపున సైడ్కి జరిపితే ఆర్మ్ హోల్ సైడ్ కూడా ఖచ్చితంగా జరపాలి, లేదు అంటే షోల్డర్స్ భుజాల పైకి వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇక్కడ షోల్డర్ మెయిన్ మెజర్మెంట్ దగ్గర నుంచి మీకు ఫుల్ బాడీ లెంత్ ఎంత కావాలో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఈ విధంగా ఆది డ్రెస్తో అయితే మార్కింగ్ ఈ విధంగా చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు టేప్ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ టేప్ మెజర్మెంట్స్తో కూడా ముందు ఒక హాఫ్ ఇంచ్ లైన్ అనేది మార్క్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం జిప్ వేసుకునే దగ్గర ఖర్చు కోసం ఈ విధంగా హాఫ్ ఇంచ్ అనేది పెడుతున్నాను అనమాట. షోల్డర్ 7.5 ఇంచెస్ దగ్గర మార్చేస్తున్నానండి ఇక్కడ. సో జిప్ వేసుకునే దగ్గర ఖర్చు అనేది పెట్టకపోతే ఫ్యాబ్రిక్ పిగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. సో షోల్డర్ దగ్గర ఈ విధంగా మార్చేసుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్చేసి 3 ఇంచెస్ దగ్గర మెయిన్ షోల్డర్ మార్కింగ్ అనేది పెట్టా. మెయిన్ షోల్డర్ 3 ఇంచెస్ ఉందండి. అండ్ 2.5 ఇంచెస్ దగ్గర నెక్ పాయింట్ అనేది మార్చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక స్ట్రైట్ లైన్ని నెక్ పాయింట్కి ఈ విధంగా కలుపుకొని ఇందకట్లాగానే అంటే నేను ఆది డ్రెస్తో చూపించినట్టుగానే కార్నర్లో నెక్ పాయింట్ దగ్గర ఈ విధంగా షేప్ అనమాట బోట్ నెక్ షేప్ అనేది ఈ విధంగా మార్చేసుకున్నాను. మార్చేసుకొని షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ డౌన్ అనేది పెడుతున్నా అండి.
మీకు ఆది డ్రెస్కి షోల్డర్ డౌన్ ఉంటే ఓకే, లేకపోతే ఆది డ్రెస్ కూడా షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా పెట్టుకుంటేనే నీట్గా ఉంటుంది. అండ్ షోల్డర్ పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసి 7.5 ఇంచెస్ దగ్గర ఆర్మ్ హోల్ కోసం మార్చేస్తున్నాను. షోల్డర్ ఎంతైతే ఉంటుందో ఆర్మ్ హోల్ మెజర్మెంట్ కూడా సేమ్ అంతే ఉంటుందండి. సో షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఎల్ షేప్లో ఒక లైన్ అనేది మార్చేసుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ దగ్గర మార్చేసి ఆర్మ్ హోల్ షేప్ అనేది ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మార్చేసుకున్నానండి. అండ్ ఇక్కడ మెయిన్ షోల్డర్ మెజర్మెంట్ దగ్గర నుంచి ఫుల్ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా మార్చేస్తున్నా. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. అండ్ ఇక్కడ చెస్ట్ రౌండ్లో నుంచి డివైడెడ్/4 చేసుకొని మార్చేస్తున్నాను. అండ్ అలాగే నడుం లూజ్లో నుంచి డివైడెడ్/4 చేసి ఈ విధంగా మార్చేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసుకోవాలి. ఈ విధంగా మార్చేసుకున్న తర్వాత నేను కటింగ్ చేసే విధానం కూడా చూపిస్తున్నాను. ఫ్యాబ్రిక్ పైన కూడా సేమ్ ఇదే విధంగా అండి. మీకు ఆది డ్రెస్ అలవాటు ఉంటే ఆది డ్రెస్తో, లేదు అంటే టేప్ మెజర్మెంట్స్ అలవాటు ఉంటే టేప్ మెజర్మెంట్స్తో మీరు బోట్ నెక్ పెట్టినా నార్మల్ నెక్ పెట్టినా బ్యాక్ సైడ్ పార్ట్ కటింగ్ అయితే ఇదే విధంగా అండి. నార్మల్ నెక్ అయితే కనుక నెక్ దగ్గర మెజర్మెంట్ ఒక్కటే చేంజ్ అవుతుంది, లెంత్ అనేది. అండ్ ఈ విధంగా కట్ చేసేసుకున్నాను నేను. కట్ చేసిన తర్వాత మనం ఫోల్డ్ చేసిన 1/2 ఇంచ్ని కూడా ఓపెన్ చేసి ఇక్కడ మడత ఉన్న వైపు కదా ఫ్యాబ్రిక్, సో ఇక్కడ ఓపెన్ అనేది పెట్టుకోవాలి. పీస్కి అంటే ఫ్యాబ్రిక్కి ఓపెన్ అనేది పెట్టుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ నేను అన్నిటికీ కాటనే యూస్ చేస్తాను అండి. కాటన్ ఫ్యాబ్రిక్ మీరు ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఫోల్డింగ్ ఈజీగానే పడుతుంది. అండ్ ఈ మధ్యలో కట్ చేసిన తర్వాత మీరు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నారు కదా, అంటే నెక్ దగ్గర జిప్ వేసే దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, సో ఆ మార్కింగ్ అనేది మీరు చాక్ పీస్తో ఈ విధంగా గీసుకొని మార్చేసుకొని ఉంటే కొంచెం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. సో ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాస్ అంటే నెక్ దగ్గర ఆర్మ్ హోల్స్ దగ్గర కొంచెం ఎక్స్ట్రాస్ ఉండే విధంగా కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ పెడుతున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి జిప్ వేసే దగ్గర స్ట్రైట్గా ఒక స్టిచ్, అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేస్తున్నాను అంతే, జస్ట్ జాయింటే చేస్తున్నానండి. సో మిషన్కి కంఫర్టబుల్గా ఉండే విధంగా తిప్పుకొని ఈ విధంగా జిప్ వేసే దగ్గర ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఒకవేళ మీరు ఫ్యాబ్రిక్ మ్యాచ్ అయ్యే లైనింగ్ పీస్ తీసుకుంటే కనుక మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఈ విధంగా ఓన్లీ జిప్ పార్ట్ మాత్రమే స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. నెక్కి మెడపట్టి అనేది ఏ విధంగా అయినా సరే మెడపట్టి ఖచ్చితంగా జాయిన్ చేస్తామండి. సో ఒకవేళ మీరు సేమ్ మ్యాచింగ్ లైనింగ్ తీసుకుంటే కనుక ఈ విధంగా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ పీస్ అనేది జాయిన్ చేస్తాను అనమాట, అంటే మెడపట్టి టైప్లో ఒక పీస్ అనేది జాయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది సేమ్ కలర్ కాదు కాబట్టి, లైనింగ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ కాదు కాబట్టి, సో నేను ఇక్కడ మెడపట్టి జాయిన్ చేస్తున్నా. ఈ విధంగా రివర్స్ చేసుకొని పైన ఒక స్టిచ్ అయినా లేకపోతే సేఫ్టీ పిన్స్ అయినా పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు ఫ్యాబ్రిక్కి సేమ్ కలర్ లైనింగ్ తీసుకుంటే కనుక, అర్థమైంది కదండి అందరికీ, ఎవరికి ఏం డౌట్ లేదు కదా. ఫ్యాబ్రిక్కి మంచి వైపున లైనింగ్ పీస్ పెట్టుకొని స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూపించినట్టు. అండ్ ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ వెడల్పున్న ఒక పీస్ తీసుకొని దానికి ఒక వైపున అంచులాగా స్టిచ్ చేసుకొని ఈ విధంగా మనం జిప్ వేయడానికి పెట్టుకున్న సైడ్న కింద అంటే ఫ్యాబ్రిక్కి మంచి వైపున పీస్ పెట్టి రివర్స్ చేస్తున్నాను. అంటే మనం మెడపట్టికి ఏ విధంగా పెట్టుకుంటామో ఒక పీస్ అనేది జాయిన్ చేసుకొని ఇక్కడ కూడా అదే విధంగా పెడుతున్నాను. ఎందుకంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్ కలర్ ఉంది కాబట్టి జిప్ వేసినప్పుడు అసలు లైనింగ్ కనిపించకుండా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా ఒక పీస్ అనేది జాయిన్ చేస్తున్నాను అనమాట. జాయిన్ చేసుకొని సో దీన్ని ఇప్పుడు రివర్స్ చేస్తున్నాను. పైకి ఈ విధంగా తిప్పుకొని ఇలా అంటే రొటేట్ చేసుకొని ఈ విధంగా చేతి పని చేసుకోవాలి లైనింగ్ ఉన్న దగ్గర. సో ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని కొంచెం స్టిఫ్గా ఉందండి బాగా, ఇది పట్టు ఫ్యాబ్రిక్ అనమాట. సో స్టిఫ్గా ఉందని చెప్పేసి నేను జాయిన్ చేసిన పీస్ని ఈ విధంగా సైడ్కి పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. ఇది మనకి డ్రెస్సెస్కి చిన్నపిల్లల గౌన్లకి ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఎలా అయితే జాయిన్ చేస్తాం బ్లౌజెస్కి కూడా అదే విధంగా అనమాట. కాకపోతే ఖర్చు ఎక్స్ట్రా ఎందుకు ఉంచుతున్నాను అంటే మనం కట్ చేసుకునేటప్పుడే మెయిన్ ఫ్యాబ్రిక్కి ఖర్చు ఎక్కువ ఎందుకు పెట్టాను అంటే కనుక ఫ్యాబ్రిక్ పిగిలిపోకుండా ఉంటుందని.
సో ఈ విధంగా పైన ఒక స్టిచ్ అనేది వేసుకొని మనం జాయింట్ చేసుకున్న పీస్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ కళ్ళి తిప్పుకొని పైన నేను సేఫ్టీ పిన్స్ పెట్టాను. మీరు స్టిచ్ అయినా వేసుకోవచ్చు అండి. నేను పైన సేఫ్టీ పిన్స్ పెట్టాను, ఎక్కువ స్టిచ్చెస్ పడకుండా ఉంటే నీట్గా ఉంటుందని చెప్పేసి. అండ్ జిప్ వేసుకునే పార్ట్ దగ్గర ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్స్ అనేది స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ బ్యాక్ సైడ్ జిప్ పార్ట్స్ అనేది 2 ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ ఒక పార్ట్, రైట్ సైడ్ ఒక పార్ట్. నేను ఒక పార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నా అండి. ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక మెడపట్టి, ఒక 1 ఇంచ్ వెడల్పున్న మెడపట్టి తీసుకొని దీనికి చివరి అంచులు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నెక్ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా నేను మెడపట్టి తీసుకున్నా. కానీ జిప్ వేసే సైడ్న ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ మెడపట్టి తీసుకొని నెక్కి మంచి వైపున ఈ పీస్ అనేది పెట్టుకొని స్టిచ్ వేసి ఈ మెడపట్టి కొంచెం ఎక్స్ట్రా ఉంటే అది కూడా కట్ చేసాండి నీట్గా నెక్ షేప్లో. ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా, అంటే ఇంకొక సైడ్ ఉండే పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సేఫ్టీ పిన్స్ అనేది తీసేసాను జిప్ వేసే దగ్గర. ఎందుకు అంటే కనుక లోపల చేతి పని చేస్తాను. నేను జాయింట్ చేసిన పీస్కి చేతి పని చేసుకుంటే ఇంకా అది బయటికి రాకుండా నీట్గా ఉందన్నమాట. సో ఇప్పుడు జిప్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. నెక్కి మెడపట్టి కట్టాను తప్ప మెడపట్టి రివర్స్ చేయలేదండి. మీరు మెడపట్టి రివర్స్ చేసాకైనా ఇదే మెథడ్లో జాయింట్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ 1 సైడ్ పాదం యూజ్ చేస్తున్నాను. 1 సైడ్ పాదం ఎందుకు పెట్టాను అంటే స్టిచ్చింగ్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందండి 1 సైడ్ పాదం యూజ్ చేయడం వల్ల. అండ్ నార్మల్ జిప్ని ఈ విధంగా పెట్టేసి పైన ఈ విధంగా పెట్టి స్టిచ్ చేస్తున్నాం అనమాట. అంటే ఫ్యాబ్రిక్ కింద జిప్ అస్సలు ఓపెన్ చేయట్లేదు. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, జిప్ అనేది ఓపెన్ చేయడం వల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే నేను జిప్ ఓపెన్ చేయకుండా ఇదే విధంగా ఉంచేసి స్టిచ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఉంది కదా ఫ్యాబ్రిక్. అండ్ దీనికి ఈ జిప్ని ఓపెన్ చేయట్లేదండి, ఓపెన్ చేయకుండా దీని కింద ఈ విధంగా పెట్టేస్తున్నా. మెడపట్టి ఈ విధంగా కనిపిస్తుంది కదా మీకు, కరెక్ట్గా ఈ మెడపట్టి కన్నా పైకి జిప్ ఈ విధంగానే ఉంది, క్లోజ్గా ఉంది. ఈ పార్ట్ వరకు నేను వదిలేస్తున్నాను అనమాట, స్టిచ్ చేయకుండా ఆ పైన పార్ట్ వరకు వదిలేస్తున్నా జిప్ ఉన్నంత వరకు. దాని తర్వాత ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఆ పైకి పెట్టేసి జిప్ ఉన్నంత వరకు, జిప్ ఉన్న దగ్గర మిషన్ దగ్గర పెట్టారంటే కనుక అయితే సూది విరిగిద్ది, లేదంటే పాదం కొంచెం వంకరపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా పెట్టుకోవాలి. అంటే జిప్ నేను మెడపట్టి దగ్గరికి వచ్చే విధంగా కొంచెం పైకి పెట్టేసి మనం జిప్ ఓపెన్ చేసేది, క్లోజ్ చేసేది ఈ విధంగా చివర్లో దగ్గరికి, జిప్కి చాలా పక్కకి దగ్గరికి పెట్టి స్టిచ్ చేస్తున్నాను అండి. నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను తర్వాత దగ్గర నుంచి. సో దగ్గరికి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను అనమాట పైన. సో తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటామండి. జిప్ ఓపెన్ చేసుకొని స్టిచ్ అయితే ఇంత దగ్గరగా వచ్చింది. 1 సైడ్ పాదం యూస్ చేస్తే ఇదే బెనిఫిట్ అనమాట. సో స్టిచ్ అనేది నీట్గా దగ్గరికి వస్తుంది, ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇంకొక సైడ్ పార్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. దీనికి నేను పాదం అనేది మార్చేసానండి. 1 సైడ్ పాదాలు, రైట్ సైడ్ పాదం ఒకటి, లెఫ్ట్ సైడ్ పాదం ఒకటి 2 ఉంటాయి. సో నేను దీనికి 2 యూస్ చేశాను. సో ఒక పాదం అయిపోయిన తర్వాత పాదం మార్చేసి ఇంకొక సైడ్ వేయడానికి ఇప్పుడు నెక్ పాయింట్ అనమాట. ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఒక్కటి జాగ్రత్తగా చూసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. సో ఇప్పుడు ఇది నేను జాయిన్ చేసే ఇంకొక పార్ట్ నాకు హ్యాండ్కి రైట్ సైడ్ ఉన్న పార్ట్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ మనం స్టిచ్ చేసేసాము. సో స్టిచ్ చేసేసిన లెఫ్ట్ సైడ్ పార్ట్ పైన రైట్ సైడ్ పార్ట్ అనేది పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. అది కూడా నెక్ పాయింట్ 2 ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. బ్యాక్ సైడ్ ఉన్న 2 పార్ట్స్ నెక్ పాయింట్ అనేది సమానంగా ఉండే విధంగా చెక్ చేసుకొని, ఇక్కడ మీకు నేను వేలుతో రబ్ చేస్తుంటే మీకు కొంచెం ఎత్తుగా జిప్ లాగా కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా పెట్టుకొని, అంటే లెఫ్ట్ సైడ్ పార్ట్కి మనకి స్టిచ్ ఎక్కడి దాకా అయితే వచ్చిందో ఆ స్టిచ్ పై దాకా ఈ విధంగా రైట్ సైడ్ పార్ట్ని పెట్టుకోవాలి. అంటే జిప్ కవర్ చేసుకుంటూ ఈ విధంగా కొంచెం పైకి పెట్టుకున్నాను అనమాట. స్టిచ్ వచ్చేదాకా పెట్టుకొని ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఈ స్టిచ్ కూడా కరెక్ట్గా జిప్కి పక్కన పడుతుందండి. మీరు చూస్తే ఇక్కడ తెలుస్తుంది కదా, ఇక్కడ ఎత్తుగా ఉంది. అండ్
స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ అంటే వీడియోలో చూడడం కన్నా మీకు డైరెక్ట్గా హ్యాండ్ పెడితే తెలుస్తుంది. జిప్ కింద మీకు వేలికి తగులుతూ ఉంటుంది కాబట్టి ఈజీగానే తెలుస్తుంది. సో ఈ విధంగా స్టిచ్ చేస్తే ఎక్కువ తక్కువ రాదు. పైన ఎక్స్ట్రా ఉంది కదా మెడ పట్టి జాయిన్ చేసిన దగ్గర, ఆ ఎక్స్ట్రా కూడా నేను క్లోజ్ చేసేసి నీట్గా చేస్తాను. సో ఈ విధంగా జాయిన్ చేసుకుంటే అస్సలు ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా నీట్గా వస్తుందండి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత పైన మెడపట్టి దగ్గర అనమాట, ఇప్పుడు మెడపట్టి అనేది క్లోజ్ చేయాలి కదా. సో చూసారు కదా ఓపెన్ అవ్వకుండా నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా. అండ్ పైనుంచే స్టిచ్ చేసాం కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఎక్కువ తక్కువ రాదు. సో వంకర టింకర కూడా పోకుండా ఉంటుంది. జిప్ పార్ట్ కంప్లీట్ అయింది కాబట్టి నెక్ స్టిచ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుందని జిప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఈ నెక్ దగ్గర చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. నెక్ షేప్ నీట్గా రావడానికి బాగా యూస్ అవుతుందండి. ఈ విధంగా కట్స్ పెట్టుకుంటే కట్స్ పెట్టుకొని ఇక్కడ జిప్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా ఉన్న జిప్ని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పక్కకి మడిచేస్తాను. పక్కకి మడిచి పైన ఉన్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఈ విధంగా కిందకి టర్న్ చేసేసుకొని చేతి పని చేసుకోవాలి. పైన ఒక స్టిచ్ అనేది వేస్తామండి నెక్ చుట్టూరు, అండ్ లోపల కూడా చేతి పని అనేది చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఫస్ట్ మెడపట్టిని ఈ విధంగా ఫోల్డ్ చేసాకైనా కూడా ఈ మెథడ్లో చేసుకోవచ్చు. అప్పుడెలా అంటే ఎక్స్ట్రా ఉన్న జిప్ని అప్పుడు కూడా అంతే సైడ్కి పెట్టేసుకొని చేతి పని చేసుకుంటే సరిపోతుందండి, ఫినిషింగ్ నీట్గానే ఉంటుంది. సో ఈ విధంగా పెట్టి నేను పాదం అనేది మార్చేస్తున్నాను. నార్మల్ పాదం పెట్టేసి నెక్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ మీకు ఈ వీడియో పరంగా ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెడితే నేను రిప్లై అయితే ఇస్తాను అండి. ఎవరికి కన్ఫ్యూషన్ లేకుండా క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. సో ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కొంచెం టైట్ స్టిచ్ అనేది వేసాం. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేయాలి. సో ఈ మెడపట్టి అనేది నీట్గా రావాలి అంటే కిందకి అణిగి ఉండాలి అనుకుంటే కనుక జిప్ స్టిచ్ చేయడానికన్నా ముందే మెడపట్టిని ఈ విధంగా స్టిచ్ చేసుకొని పెట్టుకోండి. లేదు అంటే ఈ మెథడ్లో చేసినా కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది. సో ఇంకొక సైడ్ కూడా అంతే సేమ్ నెక్ దగ్గర కట్స్ పెట్టుకొని ఈ విధంగా లోపలికి మడిచేసుకొని ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. సో ఈ విధంగా పెట్టే స్టిచ్ చేస్తున్నాను. నేను ఇది లాంగ్ ఫ్రాక్కి బ్యాక్ నెక్ కోసం స్టిచ్ చేస్తున్నాను అండి. డ్రెస్సెస్కి కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే కొంచెం మెథడ్ అనేది మారుతుంది. ఎందుకంటే డ్రెస్సులు ఏకండిగా ఉంటాయి కాబట్టి, అంటే పైనుంచి కింద దాకా ఉంటాయి కాబట్టి నడుం పార్ట్ దగ్గర స్టిచ్ ఒక్కటి మారుతుంది, అంతే తేడా. సో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్ మిగిలిన మొత్తం చేతి పని చేసుకోవాలండి బ్యాక్ సైడ్. సో జిప్ ఈ విధంగా అయిపోయాక కింద కొంచెం ఎక్స్ట్రా ఉంటే నేను అది అలా ఉంచేస్తున్నాను, ఎప్పుడైనా లెంత్ పెంచుకుంటే యూజ్ అవుతుందని. అండ్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫినిషింగ్ లుక్ ఈ విధంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.